పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది. పత్తికొండ పట్టణంలో 2,06,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన పలు సీసీ రహదారులను స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ప్రారంభించారు. ముందుగా కర్నూలు రోడ్డులో మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అనంతరం పట్టణంలోని పలు వార్డులో పర్యటించారు. రామదాస్ నగర్, కటిక వీధి, ఆంజనేయ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ సహకారంతో అభివృద్ధి పనులను పరుగులు పెట్టేస్తోందని ఆయన అన్నారు. మరి ముఖ్యంగా మీకు ఏం కావాలమ్మా? ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్గా ఎలా ఉంది, మీకు ఎలా ఉంది అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. పత్తికొండలో ఎప్పుడు నీళ్ళు వచ్చేటిది కాదు. అది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో దినము నీళ్లు రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా నీళ్ళు ఎక్కువ కావడము, కాలువలు పొంగిపోవడము అట్లాంటి జరుగుతుంది. అది ఆ కాలువలు కొంచెం పూడికలు తీయడం అని చెప్పి ఆడవాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంది. మా ఆఫీస్ కాడికి వచ్చి ఎవరైతే ఏదైతే పని కావాలో వాళ్ళందరూ అడిగితే మేము క్రమం తప్పకుండా మేమన్నా పోవడము, లేకపోతే మా లీడర్లన్నా పోయి చూసి అక్కడ ఉండే అధికారాన్ని తీసుకొని పోయి అక్కడ పనులు అయిపోగొట్టడానికి, చాలా అభివృద్ధి పనులు అయిపోగొట్టడానికి చాలా ముందర పడుతున్నాము. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి ఒక చిన్న సూచన ఏంటంటే, ఎండలు ఈసారి ఎక్కువ వస్తున్నాయి. మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇళ్లలో ఉండడము, లేకపోతే కొంచెం బాగా హైడ్రేట్ కావడం చేయడం జరిగితే మనకి ఈ హాస్పిటళ్ళకి దీళ్ళకి పోకుండా కొంచెం పెద్దలకి కొంచెం ఆరోగ్యాలు చూసుకుంటూ ఉండాలని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా మీకు ఏం కావాలమ్మా? ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్గా ఎలా ఉంది, మీకు ఎలా ఉంది అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. పత్తికొండలో ఎప్పుడు నీళ్ళు వచ్చేటిది కాదు. అది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో